తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పరిహార శుద్ధి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరిగేలాగా, తెలంగాణ సంస్కృతి పైన దాడి జరిగేలాగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రతి ఒక్కరిని అవమానపరిచారని కూడా వాళ్ళు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. దీంతోపాటు ఈ సంవత్సర కాలంలో భువనగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు నిధులకు మాత్రమే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతూ టైంపాస్ చేస్తున్నారని కూడా పైలశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ సంస్కృతి పైన దాడి జరిగేలాగా కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేటువంటి ఒక కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపును మార్చారని కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవంతరాలు జరిగినా కూడా తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటాం, తెలంగాణ సాంప్రదాయాలను కాపాడుకుంటాం, మా తెలంగాణ తల్లిని ఎప్పటికి కాపాడుకుంటామని కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి పరిశుద్ధ కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. తెలంగాణ తల్లిని అవమానపరిచారు, తెలంగాణ తల్లిని మలినం చేశారు. తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బతీసేలాగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుమాపారని కూడా, తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చారని కూడా అక్కడ కార్యక్రమం పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ బడుగు లింగ యాదవ్ పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సంస్కృతి పైన దాడి జరిగితే ఊరుకునేలేదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, మా తెలంగాణ తల్లిని కాపాడుకుంటాం, కాంగ్రెస్ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం, విభేదిస్తామని కూడా బడుగు యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి మొదలు పెడితే అటు అశ్వరావుపేట, ఇటు భద్రాచలం, పినపాక వరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ తల్లి మాకొద్దు, తెలంగాణ తల్లి ముద్దు అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్లాగే తెలంగాణ తల్లిని అవమానించారు కాబట్టి ఆ అపచారాన్ని తొలగించేందుకు తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేసి పూలమాలలు సమర్పించారు. కొత్తగూడెంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, అట్లాగే అశ్వరావుపేటలో జరిగినటువంటి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మధ్యలో జరిగినటువంటి కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి జరిగిన అపచారాన్ని క్షమించమని వేడుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని నినాదాలు చేశారు. ఇక ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం కేంద్రంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఆలుబాక, బోధాపురం గ్రామ సమీపంలో ఉన్నటువంటి మిర్చి తోటలకు వెళ్ళేటువంటి గోదావరి పాయలో పులి అరుపులను గుర్తించినటువంటి రైతులు స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవి పులి పాదముద్రలేనని తేల్చడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి మిర్చి తోటల వద్ద కాపలా పడుకున్నటువంటి రైతులు పులి అరుపులు విన్నామని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. పులి ఎటు వెళ్ళింది, ఎంత దూరం నడిచి వెళ్ళి ఉంటుంది, ఆ పాదముద్రలు ఎటువైపు నుంచి ఎటువైపు ఉన్నాయనేటువంటి అంశంలో ఫారెస్ట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో దండోర ద్వారా స్వాటింపు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, అట్లాగే స్కాలర్షిప్ పెండింగ్ నిధులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ ఇవాళ వినూత్న రీతిలో భిక్షాటన కార్యక్రమం చేపట్టింది. ఖమ్మం కొత్త బస్టాండ్ కేంద్రంలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తూ తమ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి ఉపయోగపడాలనేటువంటి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్ని రోజుల నుంచి, దాదాపు ఏడాది కాలం నుంచి ఎంత నినాదం చేసినా, దీక్షలు చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాట్లేదని, తొందరలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే మటుకు అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా నాయకులు హెచ్చరించారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతు సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం దగ్గర ముట్టడించి పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి రుణమాఫీని షరతులు లేకుండా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీని తక్షణం చెల్లించాలని, ఇంకా చాలామందికి రైతులకు ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు క్రెడిట్ కాలేదని తక్షణం ఆ డబ్బులన్నింటినీ కూడా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతో పాటు రైతులంతా తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పైన శాంతియుత నిరసనలు కొనసాగాయి. అలాగే జగిత్యాల జిల్లాలో అనేక చోట్ల గ్రామ స్థాయిలో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకంతో పాటు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహ మార్పును తక్షణమే విరమించుకోవాలని ఈ సందర్భంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సూచించారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించమని ఈ సందర్భంగా వీరంతా కూడా పేర్కొన్నారు. తెల్లవారుజామున 4 గంటలకే ఆశా వర్కర్లను అరెస్టు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు. కొత్త బస్టాండ్ వద్ద హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో ఆశా వర్కర్లను అరెస్టు చేసిన పోలీసులు వారిని పిఎస్కు తరలించారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత అక్కడికి వెళ్లి తక్షణమే విడుదల చేయని పక్షంలో తామంతా కూడా ధర్నా నిర్వహిస్తామని తెలపడంతో అప్పటికప్పుడు విడుదల చేశారు. ఉదయం 4 గంటలకు అరెస్ట్ అయినటువంటి ఆశా వర్కర్లు దాదాపు ఉదయం 10:30 వరకు కూడా పిఎస్లోనే ఉన్నారు. ఈ క్రమంలో మొత్తంగా తమ ఇచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఈ సందర్భంగా వారంతా చెప్పడం జరిగింది. ఇక మరొక వార్త, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులంతా కూడా ఇవాళ రోడ్డెక్కారు. నిరవధిక దీక్షకు పిలుపునిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద చౌరస్తా వద్ద కూడా ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో తమకు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే నెరవేర్చాలి. గతంలో ఇదే టీపీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి తమ వద్దకు వచ్చి మీ హామీని నెరవేరుస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు నెరవేర్చడంతో వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా వారి సమస్యలు నెరవేరుస్తారా లేదా చూడాలి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంతెని పట్టణ కేంద్రంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ ఆరోపించారు. ఎవరికైనా తల్లి ఒకటే ఉంటుంది, కానీ సవతి తల్లి ఉన్నదన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడం సిగ్గు చేయడానికి కూడా వారు ఆరోపించారు. తెలంగాణకు ఉన్నటువంటి ఏకైక తల్లి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం సిగ్గు చేయడానికి కూడా వారంతా కూడా ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయం పట్ల వెనక్కి తగ్గాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో ప్రజలే రేవంత్ రెడ్డికి సరైన సమయంలో బుద్ధి చెప్తారంటూ కూడా వారు ఈ సందర్భంగా వివరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట రోడ్ల విస్తరణ పేరుతో చిరు వ్యాపారస్తుల నిర్మాణాలను కూర్చివేయడం జరిగింది. ఇందులో భాగంగా గోదావరికని నడిబొడ్డున ఉన్నటువంటి ఓల్డ్ అశోక్ థియేటర్ను కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు నిలమట్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అర్జీదారుడు ఎవరైతే లీజు తీసుకున్నటువంటి వ్యక్తి వేముల అశోక్ దీనిపైన కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు నుండి ఆర్డర్లు ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు వాటిని బేఖాతరు చేస్తూ కూడా తనకు సంబంధించినటువంటి ఓల్డ్ అశోక్ థియేటర్ను నిలమట్టం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా ఒక వ్యక్తి స్వలాభం కోసం ఇవంతా కూడా జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. ఈ ఒక వ్యక్తి కోసమే ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా వత్తాసు పలకడం దారుణం అంటూ కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా న్యాయస్థానం పట్ల తనకు విశ్వాసం ఉందంటే ఖచ్చితంగా సమయం ఆలస్యం అయినప్పుడు కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, ఖచ్చితంగా తనకు న్యాయం దక్కేంత వరకు కూడా పోరాడతానంటూ కూడా వేముల అశోక్ వివరించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గోదావరికని మున్సిపల్ చౌరస వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామన్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్రం ఒకటే అయినప్పుడు ఒకటే తల్లి ఉంటుంది, కానీ మరొక విధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు చేయడం ఏంటో దారుణం అంటూ ఇది సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు చేయటంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వల్ల ప్రజానీకం అంతా కూడా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందంటూ కూడా ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన రీతిలో సరైన సమయంలో బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన వివరించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 40వ డివిజన్కి సంబంధించినటువంటి బండారి సంతోష్ ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. క్రమశిక్షణతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త అయినటువంటి సంతోష్కు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎన్ఆర్ఐ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేళ హరీష్ రెడ్డి ఇద్దరు పిల్లలు అనాథలు మారడంతో వారికి అండగా నిలిచాడు. ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి పూర్తి చదువు బాధ్యతలంతా కూడా తానే తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక 50,000 రూపాయలు
సహాయంగా అందిస్తానంటూ కూడా ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు 50,000 రూపాయలు ఆ ఇద్దరు చిన్నారులకు అందించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా పిల్లల ఇద్దరికి కూడా పూర్తి స్థాయిలో కూడా విహెచ్ఆర్ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నట్టు కూడా వేళ హరీష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించడం చేత కావడం లేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమ్మె బాట చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అలాగే వాళ్ళకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించేలాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే సోను మండలం కడతాల్ గ్రామస్తులు సర్వీస్ రోడ్డు కోసం ఆందోళన చేపట్టారు. 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్ను ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించిన సందర్భంగా ఆ సర్వీస్ రోడ్డును ఫ్లైఓవర్లో కలపడం జరిగిందని, దీంతో తమ గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సర్వీస్ రోడ్ను ఏర్పాటు చేయాలని సందర్భంగా కడతాల్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిరవధిక సమ్మె బాట పట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఈరోజు ఆందోళన చేపట్టారు. గత 4 రోజులుగా తాము రిలే నిరాదరణ చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, దీంతో తాము సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు తమను రెగ్యులర్ చేయాలని, వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని విధంగా ప్రభుత్వం హెచ్చరించారు. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు పాలాభిషేకాలు కొనసాగాయి. కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి ముద్దు, కాంగ్రెస్ తల్లి వద్దు అని చెప్పేసి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పుల విషయం పక్కకెట్టి ప్రజలపై అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నిన్న తెలంగాణ తల్లి మార్పు విషయంలో చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడింది చేసింది ఏమీ లేదని చెప్పేసి విగ్రహాలు మార్చడం, తర్వాత నేమ్ బోర్డులు మార్చడం తప్ప చేసింది ఏం లేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి వెల్దండలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట పట్టణంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. విగ్రహాల్లో మార్పు చేసినంత మాత్రాన ప్రజల్లో మార్పు రాదని చెప్పేసి, ప్రజల మార్పు రావాలంటే అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపించింది. ఏదేమైనప్పటికీ త్వరలోనే ఈ ప్రభుత్వం గద్దె దించడం ప్రజలకు ఇప్పటికే ఆవేశంగా ఉన్నారని చెప్పేసి, ఇప్పటికైనా మార్పు రావాల్సింది ప్రభుత్వం నడిపించేటువంటి పెద్దలు అని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. మాకు రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి హామీలను, డిమాండ్లను ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని చెప్పేసి, కాఫీ తాగినంతలోనే మీ సమస్యలు పెద్ద సమస్యలు కావని పరిష్కరించవచ్చు అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్కటి కూడా పరిష్కరించకపోవడంతో నిన్న మొన్న రిలే దీక్షలు చేశామని చెప్పేసి ఈ రోజు నుంచి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా రిలే దీక్షలు వివిధ దఫాల వివిధ రూపాల్లో చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలను, మా డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా ఇవి కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఆ ఉద్యోగులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, జన్నారం మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలకు వస్తే తాండూరు మండలం ద్వారకా కాసిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మొండయ్య, శ్రీదేవిలతో పాటు కూతురు చిట్టి, కొడుకు శివప్రసాద్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. గమనించిన స్థానికులు హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆత్మహత్యయత్నం చేసుకున్న వారిలో కొడుకు శివప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో శాంతియుత నిరసనలు తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి ఏడాది పూర్తయినా కూడా ఇంతవరకు కూడా వారి డిమాండ్లను నెరవేర్చకపోవడం పట్ల మండిపడ్డారు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దాడులతో పెద్దపులి హడలి తీస్తోంది. తాజాగా సిర్పుర్టి మండలం ఉడికిలి గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున గేదెపై దాడి చేసి హతమార్చింది. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలోనే దాడులకు పాల్పడ్డ పెద్దపులి ఏకంగా గ్రామంలోకి వచ్చి గేదెనే హతమార్చడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్చడం విషయంలో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలో నిరసన వ్యక్తమైంది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారీ ఎత్తున మహిళలు చేరి బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి బతుకమ్మను తొలగించడం అపచారం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట బస్టాండ్లో ఈరోజు అద్దె ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు తమను వేధిస్తున్నారని, బస్సులు ఆపకపోతే మెమోలు జారీ చేస్తున్నారని, పరిమితికి మించి ప్రజలు ఎక్కడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఉమ్మడి జిల్లాలోని మెదక్లో జరిగినటువంటి పాలాభిషేకం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అట్లాగే ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రామాయంపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇక నర్సాపూర్లో జరిగినటువంటి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పడంచెరులో కూడా ఈ కార్యక్రమం జరిగింది. పడంచెరులో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ చర్యను నిరసించారు.
ఇక జహీరాబాద్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి భారీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగాతో పాటు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ చోట్ల మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు జరిగాయి. రేవంత్ రెడ్డి చర్యని భారీ ఎత్తున నిరసించడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని తొలగించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. మరోపక్క కుకట్పల్లి నియోజకవర్గంలో కుకట్పల్లిలోని ఫుట్పాత్లపై ఉన్నటువంటి షాపులను జిహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఎలాంటి సమాచారం లేకుండా షాపులను తొలగించడం పట్ల షాపు యాజమానులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతం ప్రభుత్వమే బాగుండేది, మళ్ళీ కేసీఆరే వస్తే బాగుండేది అని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.